హలో, ఎలా ఉన్నారు? మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి మస్కులోస్కెల్టన్ సిస్టమ్. ఇందులో మేజర్ అప్డేట్స్ ఏంటి, అవి ఎలా అప్లై చేయాలి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ వచ్చేసి ఫ్రాక్చర్స్లో క్లోజ్డ్ అండ్ ఓపెన్ ట్రీట్మెంట్ చెప్పలేదు. అప్పుడు ఏం తీసుకోవాలి అంటే క్లోజ్డ్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. క్లోజ్డ్ ట్రీట్మెంట్, ఓపెన్ ట్రీట్మెంట్, పర్క్యూటేనియస్ అని మనకు 3 ఉంటాయి. వీటిని మనం ఎగ్జామ్లో ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే, క్లోజ్డ్ ట్రీట్మెంట్ అంటే మీకు క్వశ్చన్లో ఉంటుంది అప్లికేషన్ ఆఫ్ క్యాస్ట్, స్ప్లింట్, స్ట్రాపింగ్ అని ఉన్నప్పుడు మనం క్లోజ్డ్గా తీసుకుంటాం. అండ్ ఓపెన్ అని చెప్పకపోయినా క్లోజ్డ్గానే తీసుకుంటాం అనేది గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఓపెన్ ట్రీట్మెంట్ అంటే ఓఆర్ఐఎఫ్ అని ఉంటుంది. క్వశ్చన్లో ఎక్కడ ఒక కాడ ఉన్నా కూడా ఇది ఓపెన్ కిందకే కన్సిడర్ అయిపోద్ది. లేదు మీకు ఎక్కడైనా క్వశ్చన్లో ఫ్రాక్చర్ ఎక్స్పోజ్డ్ టు ది ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ అంటే ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్కి ఎక్స్పోజ్ అవుతుంది అన్నా కూడా మీరు ఓపెన్గానే తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పర్క్యూటేనియస్ అంటే ఫిక్సేషన్ ఆఫ్ పిన్స్ కానీ స్క్రూస్ కానీ పెట్టినామని చెప్పినప్పుడు మీరు పర్క్యూటేనియస్గా తీసుకోండి. అలాగే ఒక ఫస్ట్ ట్రీట్మెంట్, ఇనిషియల్ ట్రీట్మెంట్ అది ఫ్రాక్చర్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ చేశాడు ఒక ఫిజిషియన్, తర్వాత తను సెకండ్ విజిట్కి వచ్చాడు, కానీ సెకండ్ విజిట్ ట్రీట్మెంట్ అనేది వేరే పర్సన్ చేశాడు. అంటే సేమ్ ఫిజిషియన్ చేయకుండా వేరే ఫిజిషియన్ చేసినప్పుడు మనం 54 మాడిఫైయర్ ఆ సబ్సిక్వెంట్ ట్రీట్మెంట్కి ఇవ్వాలి అనేది గైడ్లైన్. సో గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి ట్రిగ్గర్ పాయింట్ ఇంజెక్షన్స్. ఇది మజిల్ బేస్డ్ కోర్సు. ఇందులో మీరు క్వశ్చన్లో ఇంజెక్షన్స్ మీద ఫోకస్ చేయొద్దు. ఎన్ని మజిల్స్ చెప్తున్నాడు అనేది మాత్రమే చూసుకోవాలి. దీనిలో వచ్చేసి 2 సెట్ ఆఫ్ కోర్స్ ఉంటాయి. అది 20552 1 or 2 మజిల్స్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 20553 ఇది 3 or more. ఇంకా 3 తర్వాత ఎన్ని ఉన్నా కూడా ఈ కోడ్ ఇవ్వాలి అనేది గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఆర్థోసెంటసిస్. ఇది జాయింట్ బేస్డ్ కోర్స్. ఇందులో 3 రకాల జాయింట్స్, స్మాల్ జాయింట్, ఇంటర్మీడియట్ జాయింట్, మేజర్ జాయింట్ అని కోడ్స్ డిఫరెన్స్ అయితే. అండ్ విత్ గైడెన్స్, వితౌట్ గైడెన్స్ అని ఉంటుంది. సో ఆ గైడెన్స్ వాడా లేదా అనేది కూడా ఫైండ్ అవుట్ చేసుకోవాలి. స్మాల్ జాయింట్స్లోకి వచ్చేసి ఫింగర్స్ అండ్ టాయ్స్. ఇంటర్మీడియట్ జాయింట్స్కి వచ్చేసి వ్రిస్ట్, ఎల్బో అండ్ యాంకిల్. మేజర్ జాయింట్స్కి వచ్చేసరికి షోల్డర్, హిప్, నీ అనేది గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 20612 ఆస్పిరేషన్ ఆర్ ఇంజెక్షన్ ఆఫ్ గ్యాంగ్లియన్ సిస్ట్ కోడ్. ఇది యాక్చువల్ అయితే ఇది సింగిల్ టైం జరిగినప్పుడు మాత్రమే 20612 ఇవ్వాలి. కానీ 2 సార్లు జరిగింది అని ఎప్పుడైనా చెప్పాడు అంటే మల్టిపుల్ టైమ్స్ చేశాను అని గిట్ట మీకు క్వశ్చన్లో కనబడితే మీరు కోడ్ ఎలా చేయాలంటే 20612 20612 విత్ 59 మాడిఫైయర్ ఇవ్వాలి. అలాగే నెక్స్ట్ గైడ్లైన్ వచ్చేసి డూ నాట్ అపెండ్ మాడిఫైయర్ 62 దేనికి బోన్ గ్రాఫ్ట్ కోడ్స్కి ఇవ్వకూడదు. ఆ కోడ్ రేంజ్ ఏంటంటే 20900 నుంచి 20938 వరకు. ఓకేనా. ఆర్థోడెసిస్, దీనికి డెఫినేషన్ గుర్తుంచుకోండి, ఎందుకంటే అప్పుడప్పుడు సిపిసి ఎగ్జామ్లో అడిగాడు కాబట్టి నేను ఇక్కడ చెప్తున్నా. ఫ్యూజన్ ఆఫ్ టూ బోన్స్ అట్ ది జాయింట్. దీని మీనింగ్ ఫ్యూజన్ ఆఫ్ 2 బోన్స్ అట్ ది జాయింట్ అనేది గుర్తుంచుకోండి. అలాగే మన ఫ్రాక్చర్స్లో అప్పుడు మనకు ప్రతి డిస్క్రిప్షన్లో ఉంటుంది మ్యానిపులేషన్, వితౌట్ మ్యానిపులేషన్ అని ప్రతి డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో మన మ్యానిపులేషన్ గురించి ఎతుకుతూ ఉంటాం, మనకు మ్యానిపులేషన్ అనే వర్డ్ కనబడదు. కానీ రిడక్షన్ అని ఉన్నా కూడా మ్యానిపులేషనే. ఎక్కడైతే రిడక్షన్ అని ఉంటే మీరు అప్పుడు విత్ మ్యానిపులేషన్ తీసుకోవాలనేది గుర్తుంచుకోండి. అందుకే చెప్తున్నా, మ్యానిపులేషన్ అంటే రిడక్షన్ అంతే, ఏం లేదు. రిడక్షన్ అన్న మ్యానిపులేషనే, మ్యానిపులేషన్ అంటే రిడక్షన్ అనేది గుర్తుంచుకోండి. సో మీకు వితౌట్ కాడ కన్ఫ్యూజన్ పోవడానికి చెప్పాను అంతే. నెక్స్ట్ వచ్చేసి 27096 ఇది ఇంజెక్షన్ ప్రొసీజర్ సాక్రోలైటిక్ జాయింట్కి సంబంధించింది విత్ ఇమేజ్ గైడెన్స్. అది ఫ్లోరోస్కోపిక్ కానీ సిటీ కానీ ఏదైనా కూడా అందులోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో విత్ గైడెన్స్తో జరిగినప్పుడు మనం ఏం చేస్తాం, 27096 ఇస్తే సరిపోద్ది. కానీ ఆ గైడెన్స్ జరగలేదు, ఓన్లీ ఈ ఇంజెక్షన్ ప్రొసీజర్ ఫర్ సాక్రోలైటిక్ జాయింటే అన్నాడు వితౌట్ ఇమేజింగ్ గైడెన్స్. అప్పుడు మనం ఏం చేయాలంటే 20552 ట్రిగ్గర్ పాయింట్ ఇంజెక్షన్ కోడ్ ఇవ్వాలి. గుర్తుంచుకోండి, ఇది మేజర్ గైడ్లైన్ ఇందులో. నెక్స్ట్ వచ్చేసి ఫ్రాక్చర్ అండ్ స్ప్లింట్ 2 జరిగాయి అని చెప్పినప్పుడు మనం ఫ్రాక్చర్ కోడ్ ఒకటి ఇస్తే సరిపోతుంది, స్ప్లింట్ కోడ్ ఇవ్వాల్సిన పని లేదు. అండ్ ఓన్లీ స్ప్లింట్ ప్రొసీజర్స్ గురించి మాట్లాడుకుంటే స్ప్లింట్ చేంజ్ అయ్యాలి. ఆల్రెడీ చేశాడు, చేంజ్ చేయడానికి ప్లానెడ్గా అనుకోనే వస్తాడు విజిట్కి, అప్పుడు మనం
ఆ వచ్చిన విజిట్కి 58 మాడిఫైర్ ఇవ్వాలి అనేది గైడ్లైన్. నెక్స్ట్ వచ్చేసి స్ప్రింట్ వేసుకున్నాడు, వెళ్ళిపోయిండు, అది ఏదో ఒక కారణంగా బ్రోకెన్ అయింది, లేదు అతనికి డిస్కంఫర్టబుల్ ఉండి మళ్ళీ వేరేది పెట్టించుకుందాం, రీఅప్లికేషన్ చేయించుకుందామని వెళ్ళాడు అనుకో, అప్పుడు మనం 78 మాడిఫైర్ ఇవ్వాలనేది గుర్తుంచుకోండి. అలాగే ఎప్పుడైతే ఆర్థోస్కోపీ అండ్ ఆర్థోటోమీ రెండు ప్రొసీజర్స్ ఒకేసారి సేమ్ డేలో జరిగితే మనం 51 మాడిఫైర్ ఆర్థోటోమీకి ఇవ్వాలి, గుర్తుంచుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఏదైనా విషయాల మీద క్లారిఫికేషన్ కావాలన్నా, ఏదైనా టాపిక్ మీద ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.